వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం. మంత్రివర్గ నిర్ణయాలపై ఆసక్తి. అల్లర్ల ఘటనలతో ఏపీ పోలీసులపై వేటు. ఒకరు బదిలీ, ఇద్దరు సస్పెండ్. ఓటమి భయంతోనే నాపై దుష్ప్రచారం. తెలుగు తమ్ముళ్లపై మండిపడ్డ కాకాని. బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు జోరు వానలు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఖరీఫ్ పంట సీజన్కు సంబంధించిన పంట ప్రణాళికపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్కు సంబంధించి వచ్చిన రిపోర్టులపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శనివారమే మంత్రివర్గం భేటీ అవ్వాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఇవాల్టికి వాయిదా పడింది. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులు విధించింది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలంది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించొద్దని తెలిపింది. ఈ అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు, ఈ కేబినెట్ మీటింగ్ లో ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. షరతులతో కూడిన అనుమతి రావడంతో కీలకమైన అంశాలపై కొద్దిగా సర్కారు సందిగ్ధతో ఉంది. ఇక ముఖ్యంగా రుణమాఫీ, విభజన ఇష్యూస్ పై నిర్ణయం తీసుకోవద్దని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది. అత్యవసరమైన అంశాలపైనే కేబినెట్ చర్చించాలని తెలిపింది. ఇక కొత్త ఎజెండాతో మంత్రివర్గం సమావేశం నిర్వహించేందుకు సర్కారు రెడీ అయింది. అకాల వర్షాలకు పంట నష్టం, రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు అంశంపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక విద్యా సంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ లాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.
ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ లో మరమ్మతులపై చర్చించిన మంత్రివర్గం తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చి ఎన్ఎస్జీ బృందం ఇక దీంతో ఈ మరమ్మతులకు నిధులు కేటాయించాలనే వివిధ దిశగా కూడా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఏ మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది వేణుగారు? ముఖ్యంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నటువంటి మంత్రులు ఇక కేబినెట్ సమావేశం ఉండడంతో అందరికీ కూడా ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారు. ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పేసి ఇక ఏదైతే పొన్నం ప్రభాకర్ విదేశాల్లో ఉన్నారు అతను మినహా మిగతా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వేణు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పారు. ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని, 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. మే 9 కూడా పోయింది, జూన్ 9 రానే వస్తున్నది. అంటే 6 నెలలు గడిచిపోయింది, 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల వద్దా? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 వచ్చినాయి ఎవరికన్నా? కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా, రైతు బంధు? లేదు. పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచన చేయండి. ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు మన లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారెంటీలకు గాను 5. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఈ స్థానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ఉప ఎన్నిక వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయంలోనూ ఖమ్మం జిల్లా ఓట్లే కీలకమయ్యాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల దృష్టి ఖమ్మం జిల్లాపైనే పడింది. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న జిల్లా మంత్రులను కలిసి తన విజయం కోసం కృషి చేయాలని కోరారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించింది. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ ఈసారి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన జిల్లాలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జిల్లా నేతలకు కేటీఆర్ సూచించారు. మొత్తం మీద 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విజయం కోసం ముమ్మరంగా ప్రచారాలు ప్రారంభించారు. పోలింగ్ సమయం తక్కువగా ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల, జిల్లా స్థాయి నాయకులు ప్రచారం చేపట్టారు. పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కూడా రంగంలోకి దూకింది. ఆ పార్టీ నేతలు జిల్లాల్లో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా సంస్థలు, విద్యావంతులను, ఆయా వృత్తుల వారిని, ఉద్యోగులను కలిసి మద్దతు కూడగడుతున్నారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షంగా తామే పోటీ ఇచ్చామని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను నిలదీసే సత్తా తమకే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన గెలుపు కోసం ఖమ్మంలో బీజేపీ నేతలు, బీజేపీ శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు అడిగారని తెలుస్తోంది. దేశంలో 5వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఉదయాన్నే ఓటు వేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన సిట్టింగ్ నియోజకవర్గం అమేథీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పన సోరెన్ ఓటేశారు. ఆమె జేఎంఎం తరపున గాండే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, అనిల్ కపూర్, పరేష్ రావల్, సానియా మల్హోత్రా, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్, షాహిద్ కపూర్లు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య 8,95,00,000 కాగా ఇందులో మహిళలు 4,26,00,000 ఉన్నారు. ఈ దశలో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1, లద్దాఖ్లో 1 స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఈ 49 స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతుండడంతో 5వ దశ బీజేపీకి కీలకంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 39 స్థానాలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. కీలక నియోజకవర్గాల వారీగా చూస్తే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె తనయుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు కాంగ్రెస్కు కంచుకోట లాంటి సీట్లు. అయితే 5 ఏళ్ల కిందట అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్ రాయ్ బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేథీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దించింది. లక్నవూర్లో హ్యాట్రిక్ పై రాజ్నాథ్ సింగ్ గురిపెట్టారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ 17.37 లక్షల ఓటర్లు ఉన్నారు. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జద్ లోన్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.
పశ్చిమ బెంగాల్లో 7 సీట్లకు పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు 5వ విడతలోని 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవి గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యగా 60,000కు పైగా కేంద్ర బలగాలతో పాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఒడిశాలో 5 లోక్సభ స్థానాలతో పాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. मैं देश के लखनऊ सहित मैं देश के सभी मतदाताओं से ये अपील करना चाहता हूँ कि वह आज के दिन अपने परिवार के सभी सदस्यों को साथ लेकर वह मतदान निश्चित रूप से करें, यही हमारी सबसे अपील है। अब देखिए, फैसला तो जनता के हाथों में है, लेकिन हम लोगों का एनडीए का संकल्प 400 प्लस का। आज लोकतंत्र का उत्सव मुंबई में और अन्य प्रदेशों में 5वें चरण में मनाया जा रहा है। मुंबई के लोग गर्मी के बावजूद वोट देने निकले हैं। उत्तर मुंबई में देख रहा हूं लंबी लंबी लाइनें, चाहे वो दहीसर हो, चाहे वो ठाकुर कॉम्प्लेक्स हो, बोरिवली हो या कांदिवली पूर्व, चारकोप, मागाथाने या मलाड, हर क्षेत्र में लंबी लंबी कतार देखकर विश्वास और प्रबल हो जाता है। चरण में वोटिंग होता है तो मैं हमेशा यही अनुरोध करती हूँ कि जलपान आदि आप बाद में करें, पहले अपना वोट डालने के लिए जरूर जाएं। तो यही मेरी दरखास्त अपील है। और इसके साथ ही मैं ये भी कहना चाहूंगी कि ये जो इलेक्शन हो रहा है तो ये इस बार हमें ये देखने के लिए मिल रहा है, सुनने के लिए भी मिल रहा, आम चर्चा है कि जो ये चुनाव, जैसे पूर्व में चुनाव देश और जनहित के मुद्दों को लेके होते थे, लेकिन इस बार देश व जनहित के मुद्दों पर कम चुनाव हो रहा है। आरोप और प्रत्यारोप एक दूसरे पर ज्यादा लगाए जा रहे हैं। ये देश में नहीं, क्योंकि ये बहुत बड़ी जिम्मेदारी है हम सब की, हमारे देश के लिए। तो मैं ऑफकोर्स मैं बाहर शूट कर रहा हूँ, मैं वहाँ छोड़ के रात को फ्लाइट पकड़ के आया सुबह सुबह वोट डालने के लिए। इट्स वेरी वेरी इंपॉर्टेंट, यू नो, इफ थ्रू अस इफ पीपल कैन गेट इन्फ्लुएंस, देन ऑफ कोर्स दैट्स द बिगेस्ट थिंग दैट वी कैन डू, यू नो, टू मेक पीपल अवेयर अबाउट द इम्पोर्टेंस ऑफ वोटिंग। सो आई एम वेरी हैप्पी, आई एम वेरी थ्रिल्ड दैट, यू नो, इलेक्शन कमीशन चोज मी टू बी द नेशनल आइकॉन, एंड आई अंडरस्टैंड, आई टोटली अंडरस्टैंड हाउ इम्पोर्टेंट इट इज आवर मॉरल ड्यूटी एंड अ रिस्पांसिबिलिटी। ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వడగాల్పులు వీస్తున్నాయి. జనం దాహర్తితో అల్లాడుతున్నారు. ఢిల్లీలో ఇవాళ అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతతో జనం అల్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోనూ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒకరోజే 8 ప్రదేశాలలో అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఢిల్లీలోని నాజాఫ్గఢ్ ప్రాంతాలలో 47.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజస్థాన్లో అత్యధికంగా శ్రీ గంగానగర్, అంతాలలో 46.7 డిగ్రీల సెల్సియస్, హర్యానాలో నూహ్లో 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, పర్వత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశాల్లో ఈ వారంలో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.